ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. పత్రికా మిత్రులందరూ కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. చాలా సంక్షిప్తంగా దీన్ని నేను క్లోజ్ చేస్తాను. ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో మనం అందరం ఇక్కడ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గురుకుల కావచ్చు, పోలీస్ అభ్యర్థులకు సంబంధించిన జియో 46 కావచ్చు, ఈ అన్ని అంశాలలో ఉన్నటువంటి ఇబ్బందులు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలు, వాటికి సంబంధించినటువంటి మా డిమాండ్లు, వీటి గురించి మాట్లాడదామని వచ్చాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నిరుద్యోగుల, బడుగు బలహీన వర్గాల, మనం ఏదైనా నాయకుడి గురించి చెప్పుకుంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఇవన్నీ ఒక ట్యాగ్ లైన్స్ లెక్క అందరూ వాడుకుంటారు. కానీ నిజానికి నిరుద్యోగులకు ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అనే పదాలు ఏకైక వ్యక్తికి వర్తిస్తాయి. అది మా టైగర్ కృష్ణ అన్న. ఎందుకంటే ఈనాడు బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎలక్షన్స్ అప్పుడు అన్ని పార్టీలు మాట్లాడతాయి. ఓట్లు కావాలనుకున్నప్పుడు ప్రతి పార్టీ వచ్చి మాట్లాడుతుంది. ప్రతి నాయకుడు ఎలక్షన్లలో నిలబడే ప్రతి ఒక్క అభ్యర్థి మాట్లాడతాడు. కానీ మళ్ళీ అయిపోయిన తర్వాత నిజంగా పోరాడే వ్యక్తులు ఎవరంటే మళ్ళీ ఇదే నిరుద్యోగ జేఏసీలు, మళ్ళీ అదే ఆర్ కృష్ణ దగ్గరికి వచ్చి ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మన అందరం కూడా ఇవాళ ఈ విషయం మీద మాట్లాడడానికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అన్నా, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నా. ముఖ్యంగా ఇప్పుడు ఒకసారి చూసుకుంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ అంశాలు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే నిరుద్యోగుల భుజస్కంధాలపై ఎత్తుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి నిరుద్యోగుల గురించి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి, ధర్నాలు పెట్టి, రేపు మళ్ళీ చలో ఇందిరా పార్క్ అని చెప్పి ఆ యొక్క కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే మాకే సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఆనాడు మీరందరూ కూడా చూసిర్రు నిరుద్యోగులు ఏ విధంగా ఓన్ చేసుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. 100 నియోజకవర్గాలకు ఇదే రియాజ్ గారు ఇవాళ చైర్మన్ పదవి తీసుకొని పార్టీకి వత్తాసు పలుకుతూ, ఇవాళ బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ పదవి తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టి ముచ్చట్లు చెప్తూ కాలం గడుపుతున్నారు. 100 నియోజకవర్గాలను, నిరుద్యోగులను కార్యకర్తల కంటే దారుణంగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ఎమోషన్స్ ని క్యాష్ చేసుకొని వాళ్లకు ఆకాశమంతా ఎత్తుకెత్తి ఇవాళ పాతాళానికి తొక్కే కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. ఆనాడు మనం అందరం కూడా చూసినాం. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయం, అది జాబ్ క్యాలెండరేనా, అది మేము ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్, డైరెక్ట్ గా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ అయిపోయింది అని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద పేజీలలో యాడ్లు ఇచ్చిర్రు. అంటే ఆనాడు మీరు ఇచ్చిన యాడ్లు మీ బిజినెస్, మీ వ్యాపారం కొనసాగించడానికి మాత్రమే అని చెప్పి మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎలాగైతే వ్యాపారాలకు సంబంధించిన యాడ్లు ప్రకటనలు ఇచ్చుకుంటారో అలా మీ పార్టీ అధికారంలోకి రావడానికి మీరు ప్రకటనలు ఇచ్చుకున్నారు తప్ప నిరుద్యోగులకు నిజంగా మీరు న్యాయం చేయాలనే ఆలోచన ఏ కోశాన కూడా మీకు లేదని అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ అడిగేది ఏది కూడా ఏదో రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఇప్పుడు ఓట్లు మాకు ఓట్లు వేయమని చెప్పి అడగడానికి మేము రాలే. ఇక్కడ ప్రతి ఒక్క అంశం గ్రూప్ 1 అంశం గురించి 1:100 చేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు బట్టి విక్రమార్క గారు. గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి 2000 పోస్టులు మేము పెంచుతామని చెప్పి కేటీఆర్ గారు అనౌన్స్ చేస్తే 2100 పెంచుతామని చెప్పి హర్రాస్ పాట పాడినట్టు ఇదే రేవంత్ రెడ్డి గారు పాడారు. ఆనాడు అతని నోటితో వచ్చినటువంటి మాట ఇవాళ ఫుల్ఫిల్ చేయమని చెప్పి నిరుద్యోగులు అడుగుతున్నారు. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మేము పెంచుతాం. వాళ్ళు 100% పెంచేవాళ్ళు కూడా. నిజానికి చెప్పాలంటే నిరుద్యోగులకు న్యాయం ఎంతో కొంత ఆ బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో సగం కూడా చేస్తలేదు. ఎందుకంటే మనం చూసుకుంటే 2 లక్షల వేకెన్సీ చూపించారు. దాదాపుగా 1,20,000 నుంచి 1,30,000 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు. సరే, దాంట్లో అవకతవకలు జరిగినాయి, దానికి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాలేదు, బాధ్యత వహించలేదు. కాబట్టి వాళ్ళని బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము గుర్తు చేసినాం. అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఏమైతుందిలే నిరుద్యోగులతో అనుకున్నారు. మొత్తం అందరిని కూడా గద్దె దించి ఇవాళ అక్కడెక్కడో టోల్ గేట్ల దగ్గర ఛాయలు బజ్జీ లాగా తయారు చేసినాం వాళ్ళను. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని ఎవరెవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు నిరుద్యోగులు వాడుకున్నారో ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎంపీలను బరి తీసి అందరూ తీసుకొచ్చి కూర్చోబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. దయచేసి ఇక్కడ అడిగేది పెద్ద పెద్ద గొంతున్న కోరికలు ఎన్ని కూడా లేవు.
ఇవన్నీ కూడా బట్ నిజంగానే అన్న చెప్పినట్టు జలసన్న చెప్పినట్టు వినోద్ సార్ గారికి ఇప్పుడు మాట్లాడినటువంటి విషయాలు జీవన్ రెడ్డి గారికి అవగాహన లేనట్టుంది. ఎందుకంటే